ఈ వీడియోలో ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మన పాఠశాలలో ఉన్న విద్యార్థులను లీప్ యాప్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలి అనేది పూర్తిగా డీటెయిల్గా తెలుసుకుందాం. అదేవిధంగా ఈ ఇంటర్నేషనల్ యోగా డే రోజున మన పాఠశాలకు సంబంధించిన 3 ఫోటోలను కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది కూడా తెలుసుకుందాం. ముందుగా లీప్ యాప్ ఓపెన్ చేయండి. ఇక్కడ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ వద్ద యూజర్ నేమ్ మన పాఠశాల డైస్ కోడ్, మన పాఠశాల లీప్ యాప్ పాస్వర్డ్ను ఇచ్చి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇలా లాగిన్ అయ్యాక ఇక్కడ గవర్నెన్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఫస్ట్ ఆప్షన్ సిఎస్సి ఓపెన్ చేయండి. ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో చివరి ఆప్షన్ ఇంటర్నేషనల్ యోగా డే, ఈ థర్డ్ ఆప్షన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ వస్తాయి. మొదటిది స్కూల్ ఫెసిలిటీస్, రెండవది ఎన్రోల్మెంట్, మూడోది క్యాప్చర్ యోగా ప్రాక్టీస్. ఇక్కడ మనం ఈ 3 ఆప్షన్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం మనం కేవలం ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఈ 2 మాత్రమే సబ్మిట్ చేస్తాం. మూడోది క్యాప్చర్ యోగా ప్రాక్టీస్ వచ్చేసి యోగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, అంటే యోగా రోజున మనం యోగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు లైవ్ క్యాప్చర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం ముందుగా స్కూల్ ఫెసిలిటీస్లోకి వెళ్ళామంటే ఇక్కడ మనకు గ్రౌండ్ అవైలబుల్ ఉందా, ఈస్ ప్లే గ్రౌండ్ అవైలబుల్ ఉంది అంటే ఎస్ మీద క్లిక్ చేస్తామంటే ఇక్కడ ప్లే గ్రౌండ్ ఎక్స్టెంట్ ఇన్ ఎక్రాస్, అంటే మనకి ఎంత స్థలం ఉందనేది ఎక్రాస్లో ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ చూసారంటే క్యాప్చర్ ప్లే గ్రౌండ్ లొకేషన్ అని ఉంటుంది. ఇక్కడ మనం లైవ్ క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. అంటే మన పాఠశాలలో నిలబడుకొని అదే గ్రౌండ్లో నుంచి మనం లొకేషన్ క్యాప్చర్ చేయాలి. సెకండ్ ఇక్కడ వచ్చేసి యోగా ఎక్కడ అటెండ్ అవుతున్నాం అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే స్కూల్లో అటెండ్ అవుతున్నారా, సచివాలయంలోనా, అదర్ ప్లేస్లోనా, ఎక్కడ అటెండ్ అవుతున్నాం అనేది ఇవ్వాలి. అది కంప్లీట్ అయ్యాక ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఎనబుల్ అవుతుంది. మీరు ఫస్ట్ ఆప్షన్ కంప్లీట్ చేస్తేనే సెకండ్ ఆప్షన్ ఎనబుల్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ని మీరు ఓపెన్ చేశారంటే ఇక్కడ మన పాఠశాలలో ఉన్న విద్యార్థులను లింక్ చేసేది ఇక్కడే అనమాట. ఇక్కడ సెలెక్ట్ వద్ద క్లాస్ సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే విద్యార్థులందరూ డిస్ప్లే అవుతారు. ఈ విద్యార్థులందరినీ మనం ఇక్కడ పక్కన టిక్ మార్క్ వేసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ విద్యార్థులందరూ పాల్గొంటున్నారు అని. అలాగే మన పాఠశాల సరౌండింగ్స్లో ఎవరైనా విద్యార్థులు ఈ యోగా డే రోజున మన పాఠశాలలో పాల్గొనాలి అనుకుంటే వారిని కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ కింద ఈ న్యూ స్టూడెంట్ ఎంట్రీలో మనం ఆ విద్యార్థులను యాడ్ చేయొచ్చు. ఇది కేవలం యోగా డేకి సంబంధించి మాత్రమే న్యూ స్టూడెంట్ ఎంట్రీ. ఈ 2 ఆప్షన్స్ అయిపోయాక క్యాప్చర్ యోగా ప్రాక్టీస్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది వరకే చెప్పాను. ఈ ఆప్షన్ వచ్చేసి మనం యోగా డే రోజు యోగా ప్రాక్టీస్ చేసినప్పుడు లైవ్ క్యాప్చర్ చేయాలి. ఇప్పటికైతే లైవ్ క్యాప్చర్ ఆప్షన్ మాత్రమే ఎనబుల్లో ఉంది. తర్వాత మేబీ గ్యాలరీ నుంచి కూడా తీసుకోవడానికి ఆప్షన్ రావచ్చు. ఇక్కడ మనం 3 ఫొటోస్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఫోటో, సెకండ్ ఫోటో, థర్డ్ ఫోటో. ఇందులో ఫస్ట్ ఫోటో అనేది మనకు కంపల్సరీ అనమాట. మనం ఇక్కడ పక్కన కనిపిస్తున్న ఈ కెమెరా సింబల్ మీద క్లిక్ చేసి మనకు కెమెరా ఓపెన్ అవుతుంది. లైవ్ లొకేషన్లో నుంచి మనం యోగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఫోటోని క్లిక్ చేయాలి. క్లిక్ చేయడం అవ్వగానే కింద సబ్మిట్ బటన్ ఉంటుంది. ఈ సబ్మిట్ బటన్ మీద మనం క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది. చూసారు కదా, ఇంటర్నేషనల్ యోగా డే సంబంధించి లీప్ యాప్లో విద్యార్థులను ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి, అలాగే ఫొటోస్ను ఎలా క్యాప్చర్ చేయాలి అనేది చూసారు కదా. థ్యాంక్ యూ.